చాలు. ఎలా అనిపించింది మూవీ? మూవీ చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, ఏంటి కాంటెస్ట్ అంటే చాలా సార్లు యూట్యూబ్ లో చూసి హైలైట్ అవుతుంది ఇఫ్ యూర్ ఇండియన్ హగ్ మీ ఆర్ స్లాప్ మీ అని అంటారు కదా, సో కల్కికి ఈ రేంజ్ ఆఫ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సోషల్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మూవీ నిజంగా మీకు నచ్చితే వచ్చి ఒక హగ్ ఇవ్వండి. ఒరిజినల్ రివ్యూ మేము తెలుసుకోవాలని ఉంది. మాకు మూవీ నచ్చింది, సో మీకు నచ్చితే వచ్చి ఒక హగ్ ఇవ్వండి. మా దగ్గర నుంచి ఒక గిఫ్ట్ తీసుకోండి. అది మా సోషల్ ఎక్స్పెరిమెంట్. వీఆర్ ఫ్రమ్ సోషల్ మంకీ. సో మీకు బాగా నచ్చింది ఏంటి సినిమాలో? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు కాకుండా బుజ్జి బుజ్జి కాకుండా మీరు. నేను నన్ను ఇప్పుడే చూస్తున్నారు. సో సినిమా చూసారు కదా? అవునండి, అంటే ప్రభాస్ గారు ముందు నుంచి తెలుసు కదా. సో ఈ మొత్తం చూసుకుంటే ఓవరాల్ సినిమాలో చాలా సోషో ఫ్యాన్సీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ అంతే ఉంది. సో నాగశ్విన్ గారు ఎగ్జిక్యూషన్ ఎంతవరకు జనాలకు రీచ్ అవుతుంది అనుకుంటారు? నాగశ్విన్ గారు ఆల్రెడీ మహానటితో ప్రూవ్ చేసుకున్నారండి జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుందని. తర్వాత అలాంటి బయోగ్రఫీలు చాలా వచ్చినాయి, అంత పెద్ద హిట్ అవ్వలేదు. సో మహానటి తర్వాత హిట్ అయింది, సో ఇది కూడా అలాగే హిట్ అయింది. సో టాక్ ఆల్రెడీ యూఎస్ నుంచి అందరికీ వచ్చేసింది, హిట్ టాక్. సో టికెట్లు దొరకట్లేదు, అది అందరికీ తెలిసిందే. బుకింగ్స్ ఓపెన్ చేయగానే అయిపోయినాయి. బట్ ఇందులో చెప్పేదంటే పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. జస్ట్ మీ ఫ్రెండ్స్కి ఎవరు స్పాయిలర్స్ ముందుగా రివీల్ చేయొద్దు. నో స్పాయిలర్స్, నో సే టు స్పాయిలర్స్, నో సే టు పైరసీ, దట్స్ ఇట్. అండ్ ఖచ్చితంగా ఇది ఫ్యామిలీతో చూడాల్సిన మూవీయే, ఖచ్చితంగా చూడొచ్చు. యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్షన్ సీన్లు చూసే వాళ్ళకి ఇది బాగా నచ్చుద్ది. ఇక్కడ యుగాల్ని, కాలాల్ని, దైవాన్ని, అన్నిటిని, టెక్నికల్ని అన్నిటి వాడాడు. నాకు మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికీ పుస్తకాలు ముద్రించారు. చాలా వండర్ఫుల్. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇటు తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. ఇది అమెజాన్ ప్రైమ్లో చూసే మూవీ కాదు. డెఫినెట్లీ కమెంట్ వాచ్ మూవీ. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ డైరెక్టర్ అయితే థాట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ నుంచి ఇక ప్రభాస్ ఒక ట్విస్ట్ చేస్తాడు లాస్ట్కి. 10 నిమిషాలు మాత్రం సీట్ నుంచి లేవరు అందరూ. అసలు కల్కి క్యారెక్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఉంది ఇందులో. అసలు మీకు షాక్ అయిపోయినాము లాస్ట్లో. అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ రోల్, వాళ్ళ ఫైట్ విపరీతంగా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో ప్రేక్షకులు ఒక ఆశ్చర్యానికి లోనవుతారు బ్రో. ఎవరి పేరు చెప్తే బాక్సాఫీస్ హడలెత్తుతారో ఆ భైరవ నేనే. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే ఒక ఇదిగా చూసేవారు, ఆ రోజులు పోయాయి. హాలీవుడ్ సినిమాకి నిద్రలేని రాత్రులు ఈ రోజు నుంచి గడవబోతుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్తో ఇండియన్ సినిమాని తీశారు. అసలు ఇప్పటికి కూడా ఊహించలేము బాక్సాఫీస్ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుంది. అసలు భూకంపం, సునామీ, తుఫాను 3 ఒకేసారి వస్తే ఎలా పడుతుందో ఊహకని రేంజ్లో బ్లాస్టింగ్ జరగబోతుంది. అసలు ఇది ఒక ఇంత బాక్సాఫీస్ ఒక 5,000 crores అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సినిమా కేక 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 ప్రభాస్ అన్న కేక వేసేసి మొత్తం దుమ్ము లేపేసిండు, ఇచ్చి పడేసిండు. నిజంగా చెప్పాలంటే సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఛానల్ తర్వాత ప్రభాస్ అన్న కెరియర్లో మంచి బెస్ట్ మూవీ. మళ్ళీ బాహుబలి 1, 2 తర్వాత మళ్ళీ ఒక కల్కి, ఒక రేంజ్లో, ఒక వర్షం, ఒక ఛత్రపతి, ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఒక కల్కి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. అదే పెద్దవాళ్ళు మేము ఇష్టపడతాం, చిన్నపిల్లలు ఇష్టపడతారు మేడం. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా చిన్నపిల్లలకి ఇంట్లో ఏడ్చినా చేసినా ఇలాంటి సినిమా చూపిస్తే ఒక చిన్న బుజ్జి ఉంటుంది, ఆ బుజ్జితో సినిమా మొత్తం కథ నడుస్తుంది. ఆ స్టోరీ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అనే కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. కెరియర్లో మంచి సినిమా ఇది ప్రభాస్ అనేది. కేకలు అస్సలు థియేటర్ బ్రహ్మానందం కొంచెం ఉంటుంది ఆయన యాక్టింగ్ పర్లేదు. ఆయన కూడా కొంచెం కామెడీ రోల్ పోయేసాడు. దుల్కర్ సల్మాన్ తనకి ట్రైనింగ్ ఇచ్చినట్టు పాత్ర చేస్తాడు, చాలా బాగా చేసిన ఆయన కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా బాగుంది. ఇండియన్ మూవీలో ఇంత మంచి మూవీ అంటే రియల్లీ సూపర్. క్లైమాక్స్ సూపర్ ఉందండి. క్లైమాక్స్ అసలు మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ అయితే చింపేశారు. రియల్లీ సూపర్ ఉంది. ప్రతి వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంది. రియల్లీ గుడ్. చాలా బాగా అనిపించింది.
ప్రభాస్ నచ్చాడా లేదంటే బుజ్జి నచ్చిందా? ఏం నచ్చింది? బుజ్జిని ఇక్కడ లైవ్ లో చూసా కదా, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. బాగానే అనిపించిందా? ఏ బాగా నచ్చింది సినిమాలో? ఫైట్స్, యాక్షన్ ఎలిమెంట్స్? యాక్షన్ యాక్షన్ ఎలిమెంట్స్ నచ్చిందా? నీకేమనిపించింది చూడంగానే? బుజ్జి నీకు ఉంటే బాగుంది అనిపించిందా? లేదా? సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చుతాయి, బాగా కనెక్ట్ అవుతాయి? అసలు యాక్చువల్లీ అందరి పార్ట్ చాలా బాగుంది, కాంట్రిబ్యూటింగ్గా ఉంది. చిన్న చిన్న రోల్స్ అయినా ఆ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఎండ్కి ట్విస్ట్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఉంటుంది సెకండ్ హాఫ్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ దరిదాపు 20 minutes ల్యాగ్ ఉంటుంది. కాకపోతే ఆ ల్యాగ్ని బర్దాష్ చేశారంటే కనుక మీరు ఇంకా మూవీని ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉంటాయి మీకు. ఆ క్యామియోస్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫన్ వస్తుంది. ఆర్జీవి గారి క్యామియో ఉంది, ఇంకొక 2-3 క్యామియో ఉంది, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యామియోస్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ మహాభారతంతో ఇంటర్లింక్ చేయడం అయితే కనుక ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్. రెడీయా? సో ఎలా అనిపించింది మూవీ మీకు? సో సినిమా సూపర్ ఉంది. ట్రైలర్ ఇచ్చిన కిక్ సినిమాలో కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ మీ ట్రైలర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దెర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో ద థింగ్ ఈస్ ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బీ లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అయింది. యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్, దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. చాలా బాగుందన్న. అంటే ఒక మైథాలజీ కాన్సెప్ట్ని అండ్ ఇక ఫ్యూచర్ కానీ ఒక టెక్నాలజీ, సైంటిఫిక్ టెక్నాలజీని కానీ ఒక సూపర్ హీరో మూవీ, ఇవన్నీ డాట్స్ని కనెక్ట్ చేయడం నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముందు హీరో గారికైనా యాక్టర్స్ గారి గురించి అయినా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన లేకపోతే కలిగి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్. తర్వాత మనం చెప్పుకోవాల్సిన క్యారెక్టర్లు అంటే మహాభారతం రిఫరెన్సెస్. ఈ సినిమా మహాభారతం గురించి ఐడియా లేని వాళ్ళకి అంత అంటే డౌట్ఫుల్. దీని తర్వాత ఇప్పటికే కల్కి రిలీజ్ దగ్గర నుంచి మహాభారతం గురించి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇప్పుడు కల్కి తర్వాత ప్రతి ఒక్కరు మహాభారతం స్టార్ట్ చేస్తారు చూడడం. ఆ మహాభారతం యూటిలైజ్ చేస్తే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ కానీ చావలేని అశ్వత్థామ క్యారెక్టర్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ స్టార్ట్ ఫస్ట్ హాఫ్ నుంచి చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ లిటిల్ స్లో ఉంటుంది. స్టోరీ ఇన్వాల్వ్మెంట్, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, ప్రతి ఒక్కడి కేమియో ఉంటుంది. ప్రతి ఒక్కడి కేమియో ఉంటుంది. మనం ఎవరైతే కేమియోస్ ఉన్నాయి అనుకుంటామో అందరివి ఉంటాయి. సో ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో అని జస్ట్. యాక్చువల్ నువ్వు ఏ కాస్ట్యూమ్లో వచ్చి ఒకసారి మా ఆడియన్స్ చెప్పు. యాక్చువల్గా ప్రభాస్ గారు ఉతికి ఆరేసుకుంటే దొబ్బేసుకు వచ్చేసాను అనమాట. ఆయన బట్టలు అంటే ఇప్పుడు ఇది ఆయన బట్టలు అంటే వాడి వదిలేసి 10 రోజులు అయిన తర్వాత తీసుకొచ్చా, కానీ ఆయనదే ఇది. ఈ సినిమాలో గన్నం వాడలేదని చెప్పి. ఎస్, ఇప్పుడు ఇది ఆయన పెట్టుకున్నది కాదు కదా, ఆయన హెయిర్ స్టైల్ వేరే కదా, హై రేంజ్ కాదు కదా మనది. ఆయన బాడీ వేరు కదా, మన బాడీ వేరు కదా. కాదు నీకు లేదా సిగ్గు? అటుబో మరీ రివ్యూ తీసుకోవాలి కానీ నన్ను ఇది చేయకూడదు. ఇదేంటో చెప్పనా, మీ మీడియా వాళ్ళకి బాగా ఉపయోగపడే స్టిక్ ఇది. ఇదేంటో తెలుసుగా? ఏంటదా? ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళండి ప్లీజ్, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇదేంటి తెలీదా? కెమెరా స్టాండ్ ఇది. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా. హాలీవుడ్కి ప్రభాస్ గారికి ఇది ఎంట్రీ టికెట్, అదిరిపోయింది. అలాగే దీపికా పడుకునే గారి యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. దీపికా పడుకునే అంటే కామెడీగా ఉండాలి కదా, చూసి నవ్వేవా, రివ్యూ వాళ్ళు కూడా నవ్వాలి. చిట్టి కాదు బుజ్జి, అదే నేను పార్ట్ 2 అంతే. మీరు నుంచునే ఆవిడ పడుకుని నేను వెళ్తాను ఇంకా. బాయ్. కమల్ హాసన్ గారి ఓన్లీ ముఖమే ఆయనది, మిగతా అంతా గ్రీన్ మ్యాటే. ఆ ముఖంలో ఆయన చూపించాడు, మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు, అదరగొట్టేశాడు. చాలా బాగుంది. మనం కమల్ హాసన్ గారు ఈ రోల్ అంటే చాలా చిన్నది ఉంటుంది సినిమాలో, ఆయన రోలు
ఆయన రోల్ చాలా చిన్నది ఉంటుంది, ఎందుకు ఈయన యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం. కానీ క్లైమాక్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఈయనే కరెక్ట్ ఈ రోల్కి. అంటే సినిమా మొత్తం ఆయన మీద నడుస్తుంది, ఆయనకి కావాల్సిన ఒక లిక్విడ్ వల్లే సినిమా నడిచేది అని చాలా మంచిగా యాక్టింగ్ అయితే బాగా చేశారు.